దేవుని శక్తిని చూశాడు, దేవుని మహిమను చూశాడు, ఆయన బలాన్ని చూశాడు, అయినా దేవుణ్ణి నమ్ముకోలేదు. ఈరోజు మన మధ్య అలాంటి మూర్ఖులు ఎవరైనా ఉన్నారా? జీవము కలిగిన దేవుని సన్నిధికి వచ్చి ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు చూసి, ఆయన ప్రేమను గూర్చి విని, శిలువలో ఆయన కార్చిన రక్తాన్ని చూసి, నీకోసమే ఆయన ప్రాణం పెట్టాడు అని చెప్పి కూడా తెలుసుకొని, ఆయన అనుగ్రహించే రక్షణ పొందుకోకుండా ఇంకా పాపిష్టివాడిగా జీవిస్తే అంతకంటే దారుణం ఏముంటుంది? అంతకంటే మూర్ఖత్వం ఏముంటుంది? విను, యెహోవాను తిరస్కరించిన వాడు అర్ధంతరంగా నాశనం అయిపోయాడు. ఈరోజు నువ్వు క్రైస్తవుడు అయి ఉండి కూడా, మందిరానికి వచ్చేవాడు అయి ఉండి కూడా ఇంకెంతకాలం దేవుని మీద తిరగబడతావు? ఎన్నిసార్లు గద్దించినా, ఎన్ని రోగాలు పెట్టి దేవుడు నిన్ను శిక్షించినా, ఎన్ని అపాయాలు, ఎన్ని ప్రమాదాలు వచ్చి పడుతున్నా, బుద్ధి మార్చుకోకుండా, జీవితాన్ని దిద్దుకోకుండా ఎంతకాలం దేవుని మీద తిరగబాటు చేస్తావు? ఈరోజు ప్రభు క్షమాపణ కోరుకుంటావా? ఈరోజైనా ప్రభు పాదాలు పట్టుకొని నీ జీవితాన్ని దిద్దుకొని, ఇది మొదలుకొని నీ కుటుంబానికి దీపముగా నువ్వు జీవిస్తావా?